హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుచి విహారీ. ఈరోజు సండే అవడంతో 2 ఫంక్షన్స్ వచ్చాయి. రెండు ఒకేసారి వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రెండు చాలా ఇంపార్టెంట్ వాళ్ళవే. రెండిటికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఒకటి ఏలూరులో, ఇంకోటి రాజమండ్రిలో. రాజమండ్రి వెళ్ళడానికి ఎలా లేదన్నా 2 hours అయితే కన్ఫామ్గా టైం పడుతుంది. అందుకే మార్నింగే ఫస్ట్ ఇక్కడ ఏలూరులోది అటెండ్ అయిపోయాం. మనకి స్వీట్ హల్వాతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గారి, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, దూపుడుపోతు బిర్యానీ, కట్ట, రైతా, బోటి. ఇవే చాలరా ఇంకా తినలేము అనుకునేసరికి ఇంకా తర్వాత మటన్ కర్రీ, ఫిష్ పులుసు, తలకాయ దోసకాయ కర్రీ. నాన్ వెజ్ కదా ఇంకొద్దని లేక ఇంక వేపించేసుకున్నాం. రైస్, సాంబార్, కర్డ్ ఇవైతే కామన్. అవి ఎప్పుడు తినేవే కదా అని నేనైతే అవి వేపించుకోలేదు. ఇవన్నీ చూసి సోల్ఫుల్ వ్లాగ్స్ ఫీమేల్ వర్షన్ అనుకుంటారేమో, నాకు అలానే అనిపించింది అనుకోండి. ఇవన్నీ చూసి వెజ్ వాళ్ళు అయ్యో పాపం ఏం తింటారు అని అలా బయటకు వెళ్ళి చూసేసరికి వాళ్ళకి బఫే సిస్టమ్ తక్కువ అయితే పెట్టలేదు. వాళ్ళకి కూడా 20 items వరకు పెట్టారు. అలా అన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. ఐస్ క్రీమే కదా, మనకి ఎంత తిన్నా ఐస్ క్రీమ్ ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి 2 ఐస్ క్రీమ్లు అయితే వేసాను. తర్వాత పాన్ కూడా పెట్టారు. నెక్స్ట్ మనకి ఫ్రూట్ బౌల్ అయితే ఇచ్చారు. ఫ్రూట్ బౌల్లో మస్క్ మిలన్, వాటర్ మిలన్, పపాయ, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ అండ్ పైనాపిల్ ఇవైతే పెట్టారు. అలా ముందుకు వెళ్ళేసరికి ఫ్రూట్ పంచ్ కూడా పెట్టారు. ఈ ఫ్రూట్ పంచ్ కూడా తాగితే ఇంకా రాజమండ్రి వెళ్ళలేము అని చెప్పి ఇంకా దాన్ని అయితే నేను స్కిప్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా మేము రాజమండ్రి అయితే వెళ్ళాలి. బాయ్.